Breaking news to Sonam, you are watching highly disturbing content. Viewers' discretion is highly advised. You are watching highly disturbing content. Viewers' discretion is highly advised. మదనపల్లిలో చిన్నారికి 24 గంటల్లోనే న్యాయం జరిగింది. చిన్నారి అంత్యక్రియలు ముగిసేలోపే కాటికి చేరాడు కులవర్ధన్. ఇటు సోమవారం రాత్రి పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, తర్వాత హత్య చేశాడు. ఇటు మంగళవారం రాత్రి ప్రాణాలు తీసుకున్నాడు కులవర్ధన్. కానసాని వారిపల్లి అనే చెరువులో, ఆ ఊరికి సంబంధించిన చెరువులో కులవర్ధన్ మృతదేహం దొరికింది. ప్రస్తుతానికి తనకు తానే చనిపోయాడంటున్నారు పోలీసులు. ఇటు కులవర్ధన్ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎవరైనా చెరువులో తోసేశారా? నిజంగానే బలవన్ మరణానికి పాల్పడ్డా? ఎన్కౌంటర్ చేస్తేనే న్యాయం జరిగేదంటున్నారు బాధిత కుటుంబం. ఇటు కామపిచ్చితోనే ఇటు బాలికని క్రూరంగా హతమార్చాడు ఆ కిరాతకుడు. గంజాయికి బానిసై గతంలోనూ ఇటు మహిళలకు వేధింపులు, ఒక బిహేవియర్ కూడా చేసినట్టు తెలుస్తుంది. భయంతోనే చచ్చి బ్రతికిపోయాడంటూ ఇటు గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద పాపకి అన్యాయం జరిగిన 24 గంటల్లోనే మొత్తానికైతే న్యాయం జరిగింది. కాటికి చేరాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఇటు తనది బలవన్ మరణమేనా? పోలీసులు ఏమని ధృవీకరించారు? సో మొత్తానికైతే 24 గంటల్లోపలనే ఇటు పాపకు న్యాయం జరిగిందంటున్నారా? ఏమంటున్నారు ఇటు పాపకు సంబంధించిన పేరెంట్స్ కానీ, లేకపోతే స్థానికంగా ఉన్న రిలేటివ్స్ కానీ, అలాగే గ్రామస్తులందరూ ఏమంటున్నారు? మదనపల్లిలో చిన్నారి రిషిక ప్రియ చేసినటువంటి నిందుడు కులవర్ధన్ ఉన్నాడు. అసలు జరిగినటువంటి పరిణామాలు ఏదైనా కావచ్చు కానీ, అయితే నిన్న ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు కూడా మదనపల్లిలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు జరుగుతున్నాయని చెప్పారు. ఎందుకంటే అతి చిన్నారైనటువంటి అతి దారుణంగా జీవితం నడిపోయినటువంటి దుర్మార్గం శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి వాదన బలంగా కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు, స్వచ్ఛందంగా వచ్చి రోడ్లపై బైఠాయించి మరీ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇవాళ తాజాగా ఏదైతే కీలకంగా యొక్క కేసు కూడా ముందుకు తిరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే అతన్ని ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి కోరినటువంటి ప్రజలకు బహుశా అటువంటి కార్యక్రమం కాకపోయినప్పటికీ తనకు తానుగా అందించినటువంటి కులవర్ధన్ ఆ యొక్క బాడీని మాత్రం ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే అతనా కాదన్నది అఫీషియల్గా ఇంకా పోలీసులు మాత్రం తెలియజేయనటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క మృతదేహం ఎవరిది ఏమన్నటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మార్చికి తరలించడం జరిగింది. మార్చిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కులవర్ధన్ నిన్న ప్రజల నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి కూడా బాధితులతో మాట్లాడడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసనలు కావచ్చు, ఈ మీడియాలో వచ్చినటువంటి కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా కులవర్ధన్ కొంత భయం పెట్టి ఉండొచ్చు అన్న ఒక అనుమానం కూడా కొంతమంది స్థానికులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టో మన యొక్క ఇతని యొక్క ఆగడాలు ఆగిత్యాలు బయటపడ్డాయి. ఇంక ఈ ప్రపంచంలో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మనం పోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అన్నటువంటి భయం ఆందోళన కూడా కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని కూడా మనం భావన చేస్తుంది. అయితే చాలా మంది వరకు ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద కలకలం ఒక పెను సంచలనంగా మారింది. మదనపల్లిలో ముఖ్యంగా మనం ఒకసారి కూడా చెప్పదగినటువంటి అంశం మాత్రం చెప్పాలి. ఏదైతే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద నిన్న బైఠాయించినటువంటి తీరు కావచ్చు, పోలీసులతో వాగ్దానం చేసినటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా మనసు కలిసి వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా కనీసం ఆ చిన్నారి బాడీని పోలీసులు తీసుకెళ్లి మార్చికి తీసుకెళ్ళాలి, పోస్ట్ మార్టం చేయాలి, దర్యాప్తు చేయాలని తెలియజేసినప్పటికీ కూడా సస్యమీర అంటూ కూడా బాడీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధానంగా కులవర్ధన మాకు అప్పు చెప్పండి అన్నటువంటి వాదన, అంటే ఏ స్థాయిలో ఆ చిన్నారి జీవితం చిదిమేసినటువంటి ఆ దుర్మార్గుడిని మట్టు పెట్టాలో లేకపోతే అతను శిక్షించాలన్నటువంటి భావన ప్రజల్లో వ్యక్తమైనటువంటి పరిస్థితి మాత్రం నిన్న మనం చూసాం. అయితే ఇవాళ జరిగినటువంటి ఏదైతే కులవర్ధన తలసాలుగా మరణించినటువంటి పరిస్థితి మాత్రం ప్రజలు చాలా ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏం జరిగిందన్నది అది ఊహాజనితంగా వదిలేయచ్చు, కానీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అంటే ఇలాంటివి జరగాలి, కఠినంగా శిక్షించాలి. ఎప్పుడో పడే శిక్ష ఏమో కానీ దేవుడు అప్పటికప్పుడే శిక్ష విధించాడు, అతని భయ రూపంలోనూ మరో ఇతర రూపంలో ఇచ్చాడు. కానీ అది మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నట్టు కూడా స్థానికులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా శ్లోక సంద్రంలో మునిగారు. ఆ చిన్నారి అతి దారుణంగా అంటే ఆ నీటి ఏదైతే డ్రమ్ పడేసినటువంటి విధానం వచ్చి అంతా కూడా కన్నీరు తెప్పిస్తుంది.
స్థానికుల్ని చూసేటువంటి ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా అని చెప్పాలి. అంటే ఇవాళ కులవర్తన్ తలస్థానుగా మరణించినటువంటి వార్త మాత్రం కొంతవరకు మదనపల్లి పట్టణంలో అటు బంధుమిత్రులు ఇటు సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆనందం మాత్రం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. కళ్యాణ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కులవర్ధన్ బలవన్ మరణానికి పాల్పడ్డా, మొత్తానికి 24 గంటల్లోనే పాపకి న్యాయం జరిగిందంటూ ఇటు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు స్థానికంగా ఉన్న ప్రజలు, గ్రామస్తులు అందరూ, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా. సో మొత్తం మీద మనకు వెనకడ ఇటు మనం ఒకసారి చూస్తే కనుక ఒక ఆడపిల్లని పెంచాలి అని అంటే ఒక ఊరు మొత్తం కలిసి వస్తుంది అంట. సో అలాంటి ఊర్లోనే ఇలాంటి కిరాతకుడు ఉండడం వల్ల మొత్తానికైతే ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది. దానికి మరి మొత్తానికి ఎన్కౌంటర్ చేస్తారన్న భయం ఉందా ఏంటో తెలియదు, కానీ కులవర్ధన్ అయితే తనకు తానే వెళ్ళి చెరువులో తన ప్రాణాలను తీసేసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఇంకా ఎన్కౌంటర్ చేస్తేనే బాగుండు అంటూ వాళ్ళు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైనా చెరువులో తోసేశారా లేకపోతే నిజంగానే బలవన్ మరణానికి పాల్పడ్డా అన్న అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. మొత్తం మీద ఇటు కుటుంబ సభ్యులు, ఇటు పాప గ్రామానికి సంబంధించిన వాళ్ళు, అలాగే బంధువులు, వీరందరూ కూడా ఇటు న్యాయం జరిగింది, 24 గంటల్లోనే న్యాయం జరిగిందంటూ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. మనం పైన రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాము. ఇటు చెరువుకు సంబంధించిన ఇటు తన అంత్యక్రియలు, పాప అంత్యక్రియలకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. రాగి మందు ఇటు ఆ పాపకు సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం రైట్ సైడ్ బాక్స్లో. ఒకసారి మనం చూడొచ్చు. ఇటు ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇటు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ, ఆ కాలనీకి సంబంధించిన వాసులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. గతంలో కూడా ఇటు కులవర్ధన్ ఇటు గంజాయి మత్తులో మహిళలతో మిస్బిహేవ్ చేసేవాడు అంటూ కూడా మరి ఆరోపణలు ఉన్నాయి. తనపైన కొన్ని కేసులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయినా కూడా మరి పోలీసులు సరైన కౌన్సిలింగ్ ఇవ్వక ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయా ఏంటి? ఒక్కసారి మనం చూస్తే కానీ చిన్నారి పాప, ఒక 7 సంవత్సరాల వయసు, అందులో పట్టపగలే 4:30 ఆ సమయంలో మొత్తానికైతే ఆ పాపకి మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఒక డ్రమ్ములో, నీళ్ళున్న డ్రమ్ములో ఆ పాపని ముంచి ఆ పాపని హతమార్చాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. కులవర్ధన్ తనకు తానే చనిపోయి బ్రతికిపోయాడా? తనని ఎన్కౌంటర్ చేసి ఉంటేనే బాగుండా? ఇటు పోలీసులు కానీ లేకపోతే స్థానికులు ఎలా అయితే డిమాండ్ చేశారో అలా ఎన్కౌంటర్ చేసి ఉంటే బాగుండా? ఇలాంటి వ్యక్తులని ఏం చేయాలి, సమాజంలో ఇలాంటి చీడ పురుగులను ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.